నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం. అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు. జిల్లా వ్యాప్తంగా మిలాద్ ఉన్ నబీ సంబరాలు. మహమ్మద్ ప్రవక్త జీవన శైలిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్న మత పెద్దలు. పుంగనూరు పట్టణంలో పర్యటించిన రాజంపేట ఎమ్మెల్యే ఎంపీ మిథున్ రెడ్డి. ఉధృత వాతావరణంలో పటిష్ట బందోబస్తు నిర్వహించిన పోలీసులు. గత ప్రభుత్వంలో తిరుమలలో వేల సంఖ్యలో అనుమతులు లేకుండా వ్యాపారాలు. కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ అధికారులచే ప్రక్షాళన చేస్తామన్న కిరణ్ రాయల్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వారతోరణం, ధ్వజకుంభ ఆవాహనం, చక్రాది మండల పూజ, చతుస్థ నామార్చన, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామి మండపంలో అమ్మవారిని శాస్త్రోక్తంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పసుపు, చందనం, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లతో వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఓ గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కొరకు నిరంతరం శ్రమిస్తున్న దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రికి అండగా ఉంటూ రాష్ట్ర ప్రజలను ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా ఆశీర్వదించమని, ఎలాంటి ప్రకృతి విపత్తులు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టకుండా చల్లగా ఆశీర్వదించమని తిరుమల శ్రీవారిని కోరుకున్నానని ఏపీ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనెం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దేవాదాయ శాఖ మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న వీరికి రంగనాయకుల మండపంలో ఆలయ మర్యాదలతో అర్చకులు ఆశీర్వాదం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కొరకు తాను, తన తోటి శాసనసభ్యులు చాలామంది ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగిందని, అనేక మంది పార్లమెంట్ సభ్యులు అలాగే మాజీ శాసనసభ్యులు చాలామంది కూడా నేను వ్యక్తిగతంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. ఆ రాష్ట్రానికి ఆ దేవదేవుడు సంపూర్ణ సహాయ సహకారాలు, ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు కావాలని, ఆ విధంగా వారిని ఆశీర్వదించమని స్వామివారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగమంతా కూడా అతలాకుతలమై కనీసం 10 రోజుల పాటు ఆహారం నిలువ నీడాలేని పరిస్థితుల్లో ప్రజలు చాలామంది ఉండగా ముఖ్యమంత్రి పట్టుదల, కృషి, ఆయనతో అనేక మంది ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పార్టీ నాయకులు అందరూ కలిసి పనిచేశారని, ఇవాళ మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగిందని అన్నారు. భగవంతుని యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరూ తెలుగువారికి, ఈ దేశంలో ఉన్న అందరూ తెలుగువారిపై, ఈ దేశ ప్రధానమంత్రికి, అలాగే దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు కూడా సుఖ సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ ప్రాంతం కూడా నష్టపోకూడదని, భగవంతుని ఆశీస్సులు కావాలని కోరుకున్నానని మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ ఆ దేవదేవుని మేము ప్రార్థించేది ఈ రాష్ట్రానికి సంపూర్ణమైన సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆయన ఆశీస్సులు కావాలి, ఆ విధంగా మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ రాష్ట్రం ఒక భాగమంతా కూడా అతలాకుతలమై కనీసం 10 రోజుల పాటు ఆహారం,
నీడలేని పరిస్థితుల్లో ప్రజలు చాలామంది కోట్లాది మంది నిలిచిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి పట్టుదల, కృషి, వారితోటి అనేక మంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో పార్టీలు, పార్టీ నాయకత్వాలు కూడా కలిసి పనిచేశాయి. ఇవాళ ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. భగవంతుని యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరి తెలుగు వాళ్ళకి, అలాగే ఈ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇచ్చి, ఈ దేశ ప్రధానమంత్రి గారికి, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలకు కూడా సుఖ సంతోషాలని, సౌఖ్యాలని ప్రసాదించాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ ప్రాంతం నష్టపోకూడదని చెప్పి భగవంతుని ఆశీస్సులు కావాలని కోరుకోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100 రోజుల్లో పంచాయతీరాజ్ను గాడిలో పెట్టారని జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాస్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ముంపుకు గురైన ప్రజలు కోలుకోవాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టిన అనంతరం శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చానని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ బోట్లపై చాలా కథనాలు ఉన్నాయని, ఆ ఘటనపై విచారణ సాగుతుందని తెలియజేశారు. తిరుమలలో రాజకీయం మాట్లాడడం తగదని అన్నారు. కుట్రకమనంలో విధ్వంసాలకు పాల్పడుతున్న వ్యక్తులకు ఎన్నికల్లో బుద్ధి చెప్పిన విధంగా మరోసారి బుద్ధి చెప్తారని తెలిపిన ఆయన వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని తెలిపారు. ముందుగా నా వెంకటేశ్వరానికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరానికి కానీ ఉన్న ప్రాంతాలకు కానీ ముంపుకు గురైన ప్రజలందరూ కూడా బాగుండాలని, వారు త్వరలో కోలుకోవాలని చెప్పి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగుండాలని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి, అందరికీ మంచి జరగాలి అంటే దేవుడు ఆశీస్సులు మనకు ఉండాలనే ఆలోచనతో ఈ తక్షణం విజయవాడలో అక్కడ ఫ్లడ్ డ్యూటీ చేసిన తర్వాత స్వామిని దర్శించుకుని మా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులకి అందరూ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలకి సంతృప్తికరమైన పరిపాలన అందించి అందరూ క్షేమంగా, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పి నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రకాశం బ్యారేజ్లో మరి వచ్చిన బోట్ల గురించి చాలా కథనాలు ఉన్నాయి. ఏది నిర్ధారణ లేదు, అంత ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాని మీద మనం ఎవరినైనా బ్లేమ్ చేయడం, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రాజకీయాల కంటే కూడా భగవంతుని మనం కోరుకోవాల్సింది ప్రజా సంక్షేమం కోరుకుంటాం, ప్రభుత్వ సంక్షేమం కోరుకుంటాం, ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటాం తప్ప ఎవరైతే కుట్రకోణంలో విజయవాడ నగరాన్ని ముంచాలని ఆలోచన చేస్తారో వారందరికీ వెంకటేశ్వర లాస్ట్ టైం ఎలా అయితే బుద్ధి చెప్పాడో అదేవిధంగా వాళ్ళందరికీ బుద్ధి చెప్తాడు. కాబట్టి పేర్లు తెలియకుండా మనం చెప్పడం అనవసరం. కాబట్టి దాని గురించి నాకు పెద్దగా తెలీదు. ఎంక్వైరీ జరుగుతోంది, ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను. సంగీత విద్వాంసరాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి 108వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఆమె విగ్రహానికి తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు ఎస్వి సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సంగీత సరస్వతి ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతి వేడుకలు జరుపుకోవడం మన అదృష్టమని తెలియజేశారు. ఆమె గానంతో చేసిన సుప్రభాతంతో స్వామివారు మేల్కొంటారని తెలిపారు. శ్రీనివాసు సేతు నిర్మాణ దశలో విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించడం, నిర్మాణ పనులు పూర్తి కావడంతో తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని సుబ్బలక్ష్మి గానం చేసినటువంటి కొన్ని కీర్తనలు పాడి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషతో పాటు సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా ముద్దుబాల, ఆప్కాన్స్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆ మహానుభావురాలికి ఘనంగా నివాళులు అర్పించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆవిడ గురించి చెప్పే అంత ఇది కాదు, కాకపోతే అందరికీ తెలుసు ఆవిడకి దక్కని సన్మానం అంటూ లేదు. మన భారతదేశంలోనే మహోన్నతమైన పురస్కారాలన్నీ కూడా ఆవిడకి దక్కాయి. ముఖ్యంగా మాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అంటే ఆవిడ పాడిన సుప్రభాతం మనం అందరం కూడా ఇప్పటికీ వింటున్నాం, ఎప్పటికీ వింటాం. సో ఇంకా ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాన్ని అంతకుముందు మనం ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేసే టైంలో దీన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర ఉంచడం జరిగింది కార్పొరేషన్.
తిరుపతిలోని స్థానికులకు గతంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా దర్శనానికి అనుమతించేవారని గత వైకాపా ప్రభుత్వంలో దాన్ని రద్దు చేశారని సహృదయంతో ప్రారంభించాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమల కొండపైన కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సామాన్య భక్తులకి పెద్దపీట వేయండి. సామాన్య భక్తుల్ని మహాలఘు దర్శనాల పేరుతో ఈరోజు జయ విజయల నుంచే పంపించేస్తున్నారు కాబట్టి వాళ్ళని గర్భాలయంలోకి అనుమతించేలా ఉన్నతాధికారులతో మాట్లాడమని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు తిరుమలకు సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల స్థానికులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల మొదటి మంగళవారం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించేవారండి. కానీ గత 5 సంవత్సరాలు దాన్ని రద్దు చేసేశారు. తిరిగి స్థానికులకి ప్రతి మొదటి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 10,500 రూపాయలు ఒక మనిషికి టికెట్ తీసుకుంటున్నారు. కనీసం ఇద్దరిని భార్యాభర్తలనే లేదా ఇద్దరిని స్వామివారి దర్శనానికి అనుమతించమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా వసతి సముదాయాలు కొండపైన సామాన్య భక్తులు వస్తే వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు ఉండవండి, కొంతమందికి ఏటీఎం కార్డులు ఉండవు, ఫోన్పే గూగుల్ పే చేయమంటారు. అదే కాకుండా నగదు డబ్బిస్తే కూడా రూములు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించమని కోరడం జరిగింది. దాంతోపాటు గతంలో ఏదైతే కాషన్ డిపాజిట్ కింద వసతి గదులకి తీసుకుంటూ ఉన్నారో దాన్ని 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. అలా కాకుండా పూర్వ పద్ధతిలో ఎవరైతే రూమ్ వెకేట్ చేస్తారో వెంటనే డిపాజిట్లు తిరిగి చెల్లించే విధంగా కూడా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుమల కొండ మీద దాదాపు 34 మఠాలు ఉన్నాయి. ఆ మఠాలలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి గదులు కూడా రద్దీ సమయంలో అధిక రేట్లకు ఇచ్చేస్తున్నారని చెప్పి దాన్ని భక్తులందరికీ తెలిసేలా ధరల పట్టి ఏదైతే రూమ్ ఛార్జ్ ఎంత వసూలు చేస్తున్నారని ఓపెన్గా డిస్ప్లే చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ఈ గవర్నమెంట్లో కొత్తగా వచ్చినటువంటి అధికారులు ఆధార్ కార్డు ఆధారంగా దర్శనం చేసుకోలేని భక్తులకు కేవలం 2 లడ్లు మాత్రమే ఇస్తామని చెప్పారు. అలా కాకుండా ఆధార్ కార్డు ఆధారంగా 10 లడ్లన్నా కనీసం భక్తులకు ఇమ్మని చెప్పి కోరడం జరిగింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి సన్నిధిలో 1993 వరకు హాకర్స్ లైసెన్స్తో చేసుకునే వ్యాపారాలు ఒకటైతే దాని తర్వాత నుండి తట్టల షాపుల్లో మొత్తం అవినీతిమయమైందని, ముఖ్యంగా వైసీపీ పాలనలో వందల్లో ఉన్న తట్టల షాపులు వేల సంఖ్యల్లోకి చేరుకున్నాయని, లైసెన్సుల అనుమతులు లేని వారిని ఈ కూటమి ప్రభుత్వంలో టీటీడీ విజిలెన్స్ అధికారులచే చర్యలు తీసుకుని తొలగించి ప్రక్షాళన చేస్తారని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో అక్రమంగా ఉన్న వ్యాపారాలు కానివ్వండి, తిరుమల లోపల గుళ్ళో ఉన్న విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తామన్న ఆలోచనతో చేసిన భాగమే ఇవన్నీ కూడా జరుగుతోంది. ముఖ్యంగా మేము ఈరోజు చెప్పేదంటే పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ఎటువంటి అవినీతి అక్రమం జరిగినా ఒప్పుకునే ప్రసక్తులు లేదు. అది ఎవరైనా సరే ఒప్పుకోరని చెప్పి గతంలో కూడా చెప్పాం. తిరుమలలో అనాథరైజ్డ్గా గత 10 రోజులుగా పిలిగ్రిమ్ నడిచిపోయే దారి లేకుండా కూడా తట్టలు ఆక్రమించారని వేశారు. ఈ ఫోటోలు పంపించారు. కొండపైన మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇవన్నీ నిజంగానే జగన్ ప్రభుత్వం రాకముందు చాలా ప్రశాంతమైన వాతావరణం తిరుమల ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయినాక 250 పైగా తట్టలు ఇచ్చాడు. అనాథరైజ్డ్గా షాపులు ఇచ్చాడు. అంటే వాళ్ళ బంధువులకి, ఆయన భజన చేసే 1-2 మీడియా సంస్థల వ్యక్తులకి, ఆయనకి బాగా మసాజ్ చేసే వ్యక్తులకి, ఆయనకి ఎవరైతే బాగా ఉండుబలుగుతా ఆ వ్యక్తులకి షాపులు ఇచ్చాడు, తట్టలు ఇచ్చారు. మళ్ళీ చైర్మన్ మానవుడు కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయనకు భజన చేసే మీడియా సంస్థలకు సంబంధించిన 1-2 వ్యక్తులకి, ఆయనకు కావాల్సిన బంధుమిత్రులకి, ఆయనకు కావాల్సిన కార్యకర్తలకి తట్టలు షాపులు ఇచ్చారు. మేము రాగానే అవి తీసేస్తామన్నాం. ఆల్మోస్ట్ కొన్ని తట్టలు తీసేస్తాం. అన్నీ జరుగుతూ ఉంది, విచారిస్తున్నాం. ఏదైతే అనాథరైజ్డ్గా ఉన్నాయి తట్టలు అవన్నీ కూడా మేము తీస్తున్నాం. ఎందుకంటే ఈ తట్టల్ని పెద్ద కోట్లలో జరిగిన స్కామ్ ఇది. తిరుమలలో చాలామంది తెలియజేసి ఉంటే ఏదో 2,000 3,000 తీసివేసుకుంటాము, మన అధికారం చేతిలో ఉంది కదా అనుకుంటే కుదరదు. జనసేనలో అది కుదరదు. 93లో 270 తట్టలు ఉన్నాయి తిరుమలలో. 93లో అఫీషియల్గా హాకర్ లైసెన్స్ 270, షాపులు వచ్చి 472 ఉన్నాయి 93లో, 30 ఏళ్ళ క్రితం. ఈరోజు 2004కి 600 హాకర్ లైసెన్సు, 1250 షాపులు వచ్చాయి. ఈ 20 ఏళ్ళకి 1000 లైసెన్సులు
జీతంలో పైకి షాపులు వచ్చాయి, కానీ అవి లేవు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడమే తిరుమల వ్యాపార కేంద్రంగా మార్చేసి దాదాపు 2000కు పైగా హాకర్ లైసెన్స్ లేనివి అనాథరైజ్డ్గా తిరుమలలో తట్టలు ఉన్నాయి. ఆ తట్టలు తొలగించాలని చెప్పి గతంలో మేము ఇప్పుడు ఎన్నోసార్లు పోరాటాలు చేసాం జనసేన పార్టీ. అదేవిధంగా షాపులు కూడా అక్రమంగా విచ్చలవిడిగా ఒక షాపు ఒకరి పేరుతో, ఒక షాపు ఇంకోరి పేరుతో, ఆ షాపు ఒక పేరుతో, షాపు ఓనర్ ఏమో ఢిల్లీలో ఉంటాడు, ఈడ షాపు ఉంటుంది. ఇవన్నీ కూడా తప్పునేసి మేము గతంలో చెప్పాం. తిరుమలలో నీతిగా నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలని, తిరుమలలో భక్తులకు సేవలు అందించాలి తప్ప అక్కడ అక్రమాలు జరగకూడదని చెప్పి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పుంగనూరు పట్టణంలో రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి పర్యటించారు. భారీ కాన్వాయ్తో వచ్చిన ఆయనకు వైకాపా నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గొడవలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాదర్ ఖాన్ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్లు అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లో రాజకీయాలు చేసుకుందాము. మిగతా సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇంకోటి కానీ వాళ్ళ నియోజకవర్గం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అందరూ కలిసికట్టుగా చేయాలా. ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని మారుమూల ప్రాంతమైన మన పుంగనూరులో టొయోటా లాంటి కంపెనీ పెట్టుబడి పెట్టిన సంస్థ పెప్పర్ మోషన్ ఎకరా 10 లక్షలు 11 లక్షలు ఉండే చోట 20 లక్షలు ఇచ్చి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ఆర్బీఐ క్లియరెన్స్ అన్నీ తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, వాళ్ళు వచ్చి రావడం జరిగింది, ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అన్నీ కూడా జరిగినాయి. మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి, ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళకి కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. మీ ప్రభుత్వం ఉంది, మీ దాంట్లో ఓపెన్ చేయండి, కానీ అంతిమంగా ఊరు బాగుపడుతుంది. దయచేసి రాజకీయాలకు నియోజకవర్గ అభివృద్ధికి ముడి పెట్టద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈసారి వర్షాలు కూడా లేవు, బోర్లు పైన ఆధారపడి ఉండే పరిస్థితి ఈరోజు నియోజకవర్గం అంతా ఉంది. వాటర్ గ్రిడ్ పథకాన్ని గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయబడింది. 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది. ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పథకం. ఈ పథకాన్ని కూడా మన పుంగనూరు నియోజకవర్గంలో మీరు ముందుబడి మీ ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతాను. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జన్మదిన వేడుకలను తిరుపతిలోని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సత్యకుమార్ సాధారణ కార్యకర్తగా బీజేపీలో ప్రస్థానం సాగించి జాతీయ కార్యదర్శిగా ఇప్పుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎదిగారని కొనియాడారు. సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ వై సత్యకుమార్ గారి జన్మదినం సందర్భంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉదయమే సంకల్ప వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు సత్యకుమార్ పేరు మీద చేసి తదనంతరం స్థానిక కుడా రోడ్లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సత్యకుమార్ గారు సామాన్య కార్యకర్త నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసి
ఈరోజు పార్టీ తరఫున ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్నాం. ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మన ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు సత్యకుమార్ గారు జన్మదిన సందర్భంగా పేదలకు అన్నదానం చేస్తున్నాము. పుంగనూరు పట్టణంలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ముస్లిం సోదరులు కుమ్మరి వీధి నుండి ర్యాలీగా బయలుదేరి నాగపాళెంలోని రాతి మసీదు మీదుగా గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవన శైలిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఆదివారం అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని సమాచారం అందుకున్న బిఎన్ కండ్రిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తోటంబేడు సిఐ తిమ్మయ్య బృందం అలాత్తూరు క్రాస్ లో కాపుగాసి గంజాయిని తరలిస్తున్న వాహనంతో పాటు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు అన్నమయ్య జిల్లా కలకడకు చెందిన షేక్ మహబూబ్ బాషా, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన క్షత్రియ బలంగీర్, దిలీప్ కేటగిరీ బంగీరాల నుంచి 23 కేజీల గంజాయిని, సుమారు 50,000 రూపాయలు విలువగల నగదును, 3 సెల్ ఫోన్లను, ఒక స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు బుచ్చినాయుడు కండ్రిక పోలీసులు మీడియాకు తెలిపారు. కలాసి రూట్ నుండి ఇటు మన బీర్గంటిగా తల మీద పోయేటువంటి రూట్లో ఆ రూట్లో వచ్చే విధంగా ఒక స్కార్పియో వాహనం రావడం జరిగింది. దాన్ని చెక్ చేద్దామని చూస్తుండగా వాళ్ళు మాకు కొంచెం దూరంలో వెహికల్ ఆపేసి అనుమానాస్పదంగా వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తుండగా మేము మా యొక్క సిబ్బందితో పట్టుకొని వారిని తహసీల్దార్ గారి సమక్షంలో ముగ్గురు ఉన్నారు. తహసీల్దార్ సమక్షంలో వెళ్ళి వారి నుంచి ఒక స్కార్పియో వాహనాన్ని పరిశీలించగా అక్కడ కొన్ని ప్యాకెట్లు ఉన్నాయి. సో ఆ ప్యాకెట్లన్నింటినీ వదిలిపెట్టి వాళ్ళ తహసీల్దార్ మేము విచారిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఎలాంటి టైంలో చూసి వచ్చినాక వాళ్ళని విచారించగా వాళ్ళు ఫస్ట్ తడబడిన తర్వాత అతనికి చెప్పారు, మేము నా పేరు మహబూబ్ బాషా అని చెప్పేసి అతను కలగడ అన్నమయ్య జిల్లాకు చెందినవాడని, అతను ఇంతకు ముందు ఇటుకబట్టీల వ్యాపారం ఇటుకబట్టీలో పోసేటువంటి ఒక కాంట్రాక్ట్ అనేది కొనుక్కొని ఆ కాంట్రాక్ట్లో కూలీలను పిలుచుకోవడానికి మన ఏరియాలో సరిగ్గా దొరికినందున ఒరిస్సా వాళ్ళతో పనిచేయించుకునేవాడు. సో అక్కడ అతనికి పరిచయమైనటువంటి క్షత్రియ ఉత్థాన్ అనేవాడు, అలాగే ఇంకొక దిలీప్ కేటగి అనేవాడు, వాళ్ళు దానికి పరిచయం అయ్యి సో వాళ్ళు ఈ ఇటు వ్యాపారం దాంట్లో కూలీలుగా పనిచేస్తూ అదేవిధంగా వీళ్ళకి ఫ్రెండ్షిప్ కావడం, దానిలో భాగంగా వీళ్ళకు చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ చెడు వ్యసనం భాగంగా ఈజీగా డబ్బు సంపాదించిన మార్గాలు ఏమేమి చెప్పి ఆలోచించుకోగా వాళ్ళు మాకు ఇక్కడ ఒరిస్సాలో మాకు గంజా బాగా దొరుకుతుంది, మీకు ఎప్పుడైనా కావాలంటే తెస్తామంటారు. సో తెస్తామని చెప్తారు. ఎక్కువ తక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు పని చేసుకొని అట్లా తీసుకొని వచ్చేసి తిరుపతి కానీ టాటా కానీ రెండు ఏరియాల్లో రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ఎక్కువ జనాలు చోట అమ్ముతూ వస్తున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం ధ్యానంలా సాగేదని, ఆమె గానం వింటే రోగాలు కూడా నయం అయ్యేవన్న నానుడి నిజమే అనిపిస్తుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ అన్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి జయంతిని పురస్కరించుకుని తిరుపతి బస్టాండ్ సమీపంలోని ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 10కి పైగా భాషల్లో ఎన్నో కృతువులను, కీర్తనలను, శాస్త్రీయ లలిత గీతాలను, భజన్లను, జానపద గేయాలు, దేశభక్తి గేయాలు పాడిన గొప్ప సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి అని కొనియాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాష నుడికారంతో భావయుక్తంగా ఆలాపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకతని అన్నారు. శృతి, లయ, ఆలాపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళల్లో వ్యక్తీకరించడంతో పాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారని అన్నారు. ఈ కార్యక్రమంలో తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి, ఆమె జయంతి సందర్భంగా స్థానిక ఆర్టీసీ కూడలి వద్ద ఆమె కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి
ఘన నివాళి అర్పించాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గాన కోకిల, మన ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉదయం మనం వింటేనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గుర్తుంటారు. అలాగే అన్నమయ్య కీర్తనలు, ఎన్నో భక్తి గీతాలు పాడి మన అందరి హృదయాల్లో ఆమె స్థానం పొందారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తన సంపాదన మొత్తం ఇతరులకు సాయం చేశారు. అప్పట్లో వరదలు వచ్చినప్పుడు కూడా ఆమె కచేరీ పెట్టి వచ్చిన విరాళాన్ని కూడా వరద బాధితుల సహాయార్థం ఖర్చు పెట్టారు. అలాంటి మంచి వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భంగా తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా వారి కాస్య విగ్రహానికి ఈరోజు వాళ్ళ అభిమానులందరితో కలిసి పుష్పాంజలి కార్యక్రమం జరిగింది. వారు పాడిన కీర్తనలు అజరామరమై ఆచంద్రార్కం భూమి ఉన్నంతకాలము, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ప్రపంచంలో వినపడేట్లుగా వారు మంచి పరమాచార్య ఆదేశం మేరకు విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఆ రికార్డుగా ప్రఖ్యాతిగాంచినారు. వారి సుప్రభాతం కానీ స్వామివారికి చేసినటువంటి సేవలు అనన్యమైనటువంటి ఆబాల గోపాలాన్ని అలరించి గానకోకిలగా బిరుదు పొందినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతిలో పాల్గొనడం మనందరూ భాగ్యంగా అదృష్టంగా భావిస్తూ వారికి ఈరోజు ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. గానకోకిల ఆమెకి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. ఏమికి ముఖ్యమైనటువంటి విషయము మన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద పాడినటువంటి సుప్రభాతము చాలా గొప్పగా అయింది. కానీ సంగీతం అంటే సారిగా మా పాదాని అనేదే కాకుండా ఈ దీంట్లో ఎన్నో మేళకర్తలు ఉన్నాయి. ఆ మేళకర్తల ప్రకారంగా వోకల్ కార్డ్స్ ఉపయోగించి ఆ సాహిత్యానికి స్వరానికి మేళవించి చెప్పడంలో సంగీత విద్వాంసుని మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చాలా గొప్పవారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పర్వదినంని సోమవారం కృష్ణాపురం ఠాణా వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, గౌరవ అతిథులుగా మత పెద్దలు, మసీదు ముత్తువల్లితో మత గురువులు, తిరుపతి ముస్లిం సోదరీమణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త సర్వ మానవులకు శాంతి జరగాలని, వారు చెప్పిన విధంగా నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైద్ షఫీ, అహ్మద్ ఖాదరి, ప్రభుత్వ కాజీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో కలిపిన వెంటనే రెగ్యులర్ చేయాలని జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి యశోదానగర్ వేమన విజ్ఞాన కేంద్రంలో రాయలసీమ జిల్లాల తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య మరియు కడప జిల్లాల సమగ్ర శిక్ష ఉద్యోగుల హక్కుల సాధన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. స్కూల్ కాంప్లెక్స్ రీఆర్గనైజేషన్ వ్యవహారంలో ప్రభుత్వం సమగ్రంగా చర్చించిన తర్వాత ముందుకు వెళ్లాలని సూచించారు. సిఆర్పీలు ఎవరూ ఆందోళన చెందవద్దని, సిఐటియు అండగా ఉంటారని తెలిపారు. అగ్రిమెంట్ బాండ్ విధానాన్ని రద్దు కోసం ఉద్యోగులు ఐక్యంగా పోరాటానికి పిలుపునిచ్చారు. చిరుద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని, చిరుద్యోగులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం. అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు. జిల్లా వ్యాప్తంగా మిలాద్ ఉన్ నబీ సంబరాలు. మహమ్మద్ ప్రవక్త జీవన శైలిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్న మత పెద్దలు. పుంగనూరు పట్టణంలో పర్యటించిన రాజంపేట ఎమ్మెల్యే ఎంపీ మిథున్ రెడ్డి. ఉధృత వాతావరణంలో పటిష్ట బందోబస్తు నిర్వహించిన పోలీసులు. గత ప్రభుత్వంలో తిరుమలలో వేల సంఖ్యలో అనుమతులు లేకుండా వ్యాపారాలు. కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ అధికారులచే ప్రక్షాళన చేస్తామన్న కిరణ్ రాయల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.